UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుండదు. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అది కొంచెం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి ఈ మాసం కొంచెం కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళాడు. సో దానివల్ల ఏంటంటే కొన్ని పనులు అవ్వాల్సిన పనులు కూడా కొంచెం ఫాస్ట్గా అవుతాయి అనుకున్న కోసం ఇంట్లో చికాకులు, డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో సామాన్యమైన ఫలితాలు ఈ మాసం వీళ్ళకి. ఎంత సామాన్యం అంటే చాలా సాఫ్ట్గా, కామ్గా దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప మిగతా విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా చాలా ఉత్తమమైన ఫలితాలు. ఎందుకంటే వీళ్ళకుండే మెయిన్ ఇబ్బంది ఏంటంటే ద్వితీయంలో కుజుడు, తర్వాత చతుర్థ స్థానంలో రవి, బుధుడు కలిసి ఉండడం వల్ల, పంచమ స్థానంలో శుక్రుడు, కేతువు కలిసి ఉండడం వల్ల. సో ఏం కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ద్వితీయం అంటే మనకి కుటుంబ విషయంలో వచ్చే ఇబ్బందులు, తర్వాత బయట వచ్చే సమస్యలు, ఇబ్బందులు. చతుర్థ స్థానం అంటే వీళ్ళకి ఖచ్చితంగా కుటుంబంలో పిల్లలతో వీళ్ళ వైఫ్ అండ్ మధ్యలో వీళ్ళ అధిక బయట వ్యవహార విషయాల్లో అన్నింటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో పంచమ స్థానంలో శుక్రుడు, కేతువు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, సంతానం చదవకపోవడము, సరిగా వినకపోవడము, మాట వినకపోవడము, వాళ్ళు నచ్చిన పనులు వాళ్ళు చేస్తూ ఉండడము, కొంచెం వాదించడము, కొంచెం కోపపడ్డము, వీళ్ళతో వాళ్ళకి వాదన పెరగడము. ద్వితీయంలో కూర్చుంటున్నారు కనుక కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది, ఆవేశంగా వాళ్ళు ఎక్కువగా కోపపడ్డము, తిట్టడం చేస్తే వాళ్ళు ఇంకొంచెం రివర్స్ అవ్వడము, ఎదురు చెప్పడము, ఇలాంటి విషయాల్లో అంటే ఈ మొత్తం వీళ్ళకి బయట కంటే ఇంట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి, తర్వాత పిల్లలతో సమస్యలు ఉన్నాయి. సో ఈ మాసంలో కొంచెం వీళ్ళు జాగ్రత్త వహించడం చాలా అవసరం. తర్వాత వీళ్ళకి మొదటి నుంచి ఎప్పటి నుంచో కోర్టు నుంచి ఇబ్బందులు, కొన్ని కేసులు ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. దాని నుంచి కొంచెం శుభవార్త అనుకోవచ్చు వీళ్ళకి. తర్వాత ఉద్యోగాల్లో పోస్ట్ ఎప్పుడైతే అవ్వట్లేదో, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఎవరికి బాగుందంటే, ఇంకా శని భగవాన్ వక్రించి ఉండడం వల్ల, రాహుల్ 11th హౌస్లో ఉండడం వల్ల కొన్ని పనులు కొంచెం స్పీడ్గా కనిపిస్తాయి, కానీ వెళ్ళకండి, చేయకండి. స్పీడ్గా కనిపిస్తాయి, ఎందుకంటే అది కొంచెం మాయ చేయడానికి తప్ప. ఇప్పుడు మన దగ్గర అంటే స్పీడ్గా కనిపించడం అంటే ఒక పని అవుతుంది, ఒక ఇల్లు కొనడానికి వెళ్ళాం అనుకోండి, ఆ ఇల్లు నచ్చుతుంది, బాగుంటుంది, మనం అనుకున్న బడ్జెట్ కానీ ఎక్కువ వస్తుంది, సరే దానికి అప్పు చేసాను కొందాం అనుకుంటారు. సో ద్వితీయంలో కుజుడు ఉన్నారు కనుక ఈ మాసంలో అప్పు చేస్తే ఆ అప్పు జీవితంలో తీరుస్తూనే ఉంటారు, తీరదు, అంటే ఎప్పటికీ అది క్లోజింగ్ అనేది రాదు. సో అందుకని ఈ మాసంలో అప్పులు చేయకుండా ఉండడం వృషభ రాశి వాళ్ళు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్. సో క్రెడిట్ కార్డు కూడా వాడకుండా ఉండడం ఇంకా ఉత్తమమైన ఫలితం. సో చాలా సామాన్య సమస్య. సో ఈ మాసంలో వాడకూడదు, ఎందుకంటే ద్వితీయంలో కూర్చొని ఎప్పుడైతే ఉన్నారో అది ఎప్పటికీ ఆ కుటుంబంలోంచి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వాళ్ళకి చేయబదులు తీసుకున్నారు చాలా మంది, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఇచ్చేదాన్ని చెప్పేసి అది తప్ప మిగతా అన్ని చేస్తుంటారు, అది కూడా అవుతుండదు, ఆగిపోతూ ఉంటుంది. సో మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ మాసం అంతా చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ నామాన్ని జపించుకుంటూ ఉండడం. ఎందుకంటే కోపం బాగా పెరుగుతూ ఉంటుంది. మామూలుగా వృషభ రాశి వాళ్ళకి కోపం ఉండదు, కానీ ద్వితీయంలో కూర్చొని ఎప్పుడైతే ఉన్నారో పనులు ఎదురు చెప్తూ, అంటే ఇంట్లో పని చేసే పని అమ్మాయి కూడా ఎదురు చెప్తుంటుంది, అప్పుడు వాళ్ళకి అంత కోపం వస్తుంది అన్నమాట, గట్టిగా మాట్లాడతారు. సో మాట్లాడడం వల్ల వాళ్ళకి అది ఒక రకంగా మైనస్ కింద అవుతుంది. సో మనం ఎవరైనా తిడితే వాళ్ళని ద్వేషించినా అది మనకే కదా పాపం కింద మారుతుంది. అలాగా వీళ్ళకి ఈ మాసంలో అలాంటి జరిగే అవకాశం ఉంది కనుక చాలా కామ్గా, చాలా నిదానంగా ప్రశాంత వాతావరణాన్ని పెట్టుకోవడం, మెడిటేషన్ చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు. ఓకే, ఇలాగ ఒక రెమెడీ చెప్పారు, ప్రశాంత వాతావరణం, యోగా చేసుకోవడం అని. ఇంకా రెమెడీస్ చెప్పండి అమ్మా, అంటే దైవారాధన విషయం కానీ ఇంకా ఎలాంటి పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళు చాలా కామ్గా వాళ్ళ పనులు వాళ్ళు హాయిగా చేసుకోవడానికి? వీళ్ళకి 11th హౌస్ రాహు ఉండడం వల్ల కానీ ఏంటంటే మీరు దుర్గాదేవి ఆరాధన చేయాలన్న, ఎటువంటి మాయలో పడకుండా, ఎటువంటి భ్రమలో పడకుండా. చాలా మంది ఏంటంటే మాకు మీరు చెప్పినట్టు ఏం లేవండి, బ్రహ్మాండంగానే ఉంది, మేము తీసుకున్నాం అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పంటే ఒక నీళ్ళల్లో ఒక ఎర వేస్తే చేప పడ్డానికి అలా అవుతుంది వీళ్ళ లైఫ్. సో వీళ్ళకి కనిపించే దృశ్యం వేరు, వెనక జరిగే దృశ్యం వేరు. తెలియన ముందు అడిగి వేస్తే రేపు రోజు మనం జరిగే ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు. అందుకని చేయొద్దు, ఎందుకంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే రాహు 11th హౌస్లో, తర్వాత వృషభ రాశి వాళ్ళకి రాశిలో గురువు ఉన్నారు కనుక చాలా మంది గురువు యోగకారకుడే కదా అంటారు. గురువు యోగకారకుడే కానీ శుక్రుడు ఆ ప్లేస్ దానికి ఆ రాశి అధిపతి శుక్రుడు, ఆయన వెళ్ళి చక్కగా 5వ స్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు. సో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు, కానీ బయటికి కనబడదు. కేతు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఇస్తాడు ఫలితాల్ని. సో అంత అయిపోయిన తర్వాత నువ్వు ముందు అడగలే కదా, అందుకే నేను ఇప్పుడు చెప్పాను సార్ చెప్తాను. సో అయిపోయిన తర్వాత జరిగే నష్టాన్ని మనం భర్తీ చేయలేం కనుక మనం ముందుగా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. ఈ మాసంలో చాలా సైలెంట్గా ఉంటే కుజుడు మారుతారు, వీళ్ళే పనులను చేసుకోవచ్చు. రైట్, చాలా చక్కగా చెప్పారు. దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు కాస్త సైలెన్స్ మెయింటైన్ చేయండి. నిశ్శబ్దం చాలా వరకు చాలా వాటికి ఆన్సర్ ఇస్తుంది. సైలెన్స్ అనేది ఒకసారి మెయింటైన్ చేసి చూడండి. మెడిటేషన్ అనేది ఎక్కువగా అట చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా అమ్మని మీరు కలవాలి అనుకుంటే జయప్రద గారిని ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అటు జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.